బీసీల జనగణన, బీసీలకి రిప్రజెంటేషన్ ఎన్నో వాటిలలో, అదే విధంగా ఎస్సీ ఎస్టీలకి చట్టాలు చేస్తున్నారే కానీ వాళ్ళపైన రాజకీయ నాయకులే ఎంతో అసభ్యంగా ప్రవర్తించడం జరుగుతుంది. మొన్న మణిపూర్ ఇన్సిడెంట్ తీసుకోండి, లేకపోతే దానికంటే ముందు ఒక బీజేపీ కార్యకర్త బయట రోడ్డు మీద ఒక ఆయన పైన విసర్జన చేయడం, ఇలాంటి అనేక సందర్భాలు, ఇంకా అంటరానితనాన్ని కూడా ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తులు ఎస్సీ ఎస్టీకి చెందినటువంటి సామాజిక వర్గం. కాబట్టి ఈ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సామాజిక వర్గం ఆత్మగౌరవంతో సరిపడా రిప్రజెంటేషన్ అని ఎందుకు అంటున్నానంటే, నేడు ఈడబ్ల్యూఎస్కి చెందినటువంటి ఒక బిల్ 10% రిజర్వేషన్ అని చెప్పేసి, ఈడబ్ల్యూఎస్ అంటే ఓసీ కేటగిరీలో ఉండే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కి 10% రిజర్వేషన్ని పార్లమెంట్ అమలు చేసిన వెంటనే సుప్రీంకోర్టు కూడా దాన్ని అంగీకరించి ఎన్నో రాష్ట్రాలలో కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. కానీ ఈడబ్ల్యూఎస్ కావాలి అని చెప్పి ఏ అగ్రవర్ణాలకు చెందిన వాళ్ళు రోడ్ల మీద ధర్నాలు చేయలేదు, ఎటువంటి ప్రధాన డిస్కషన్లు జరగలేదు, ఎలాంటి అంశం కూడా బయట చర్చలే కాలేదు అసలుకు. కానీ అయినా ఈ విధంగా కావడానికి గల కారణం ఏంటంటే, పార్లమెంట్లో కూడా అగ్రవర్ణాల వాళ్ళే ఉన్నారు. అదేవిధంగా సుప్రీంకోర్టు ఒకనాడు బీసీలకి 52% ఉన్న బీసీలకి 50% రిజర్వేషన్ ఇవ్వాలి అని అంటే జనగణన చేయలేదు అని చెప్పేసి రిజెక్ట్ చేసినటువంటి సుప్రీంకోర్టు, నేడు అదే సుప్రీంకోర్టు 10% అసలుకు జనరల్ బీసీలే ఎంతమంది ఉన్నారో తెలియకపోతే జనరల్ కేటగిరీలో ఉన్న వాళ్ళు ఎంతమంది అని ఎట్లా తెలుస్తారు? మరి వాళ్ళ జనగణన కూడా తెలియదు. కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు కదా, అధికారంలోకి వస్తే మేము కులగణన చేస్తామని కూడా చేస్తాం. ఇన్ని సంవత్సరాలు ఏం చేసిళ్ళు? మరి ఇక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే కదా స్టేట్స్ లో, ఎన్నో స్టేట్స్లలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా. మరి వాళ్ళ అసెంబ్లీ పరిధిలో బీహార్ ప్రభుత్వం ఏ విధంగానైతే చేసిందో బీసీల జనగణన, మన ప్రభుత్వాలు ఎందుకు ఇక్కడున్న తెలంగాణ ప్రభుత్వం ఎందుకు చేస్తానని చెప్పేసి అనట్లేదు. అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇతర రాష్ట్రాలలో ఉంది, ఆ రాష్ట్రాలలో ఎందుకు చేయట్లేదు? సో ఎంతైనా కూడా అవి కేవలం ఓట్ల కోసం చేసేటటువంటి టాక్టిక్స్ మాత్రమే. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉంది, నరేంద్ర మోడీ గారు వచ్చారు, మొన్న మంచిగా మందకృష్ణ మాదిగ గారిని హద్దుకున్నారు, ఏడ్చిళ్ళు, మేము చేస్తాం ఎస్సీల వర్గీకరణ అని చెప్పేసి అన్నారు. అసలుకి ఎంత హాస్యాస్పదం అంటే, ఇప్పుడు బీజేపీనే కదా కేంద్ర ప్రభుత్వంలో కూడా ఉన్నది, తలుచుకుంటే పార్లమెంట్ లో ఒక బిల్లు పెట్టించగలుగుతారు, చర్చలు స్టార్ట్ చేయగలుగుతారు. కానీ ఇన్ని సంవత్సరాల నుంచి ఏం మాట్లాడకుండా నేడు పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పి ఈ విధంగా ముసలి కన్నీళ్లు కార్చడం అనేటిది, అది కేవలం ఓట్ల కోసం మాత్రమే కానీ వాళ్ళ గుండెల్లో నిజంగా అట్లాంటి భావజాలం లేదు. నిజమైన ఇన్నేళ్లుగా బహుజనవాదాన్ని తలకెత్తుకొని తిరుగుతున్నా అని చెప్పుకునే మందకృష్ణ మాదిగ గారు ఎందుకు ప్రవీణ్ సార్ గారిని విశ్వసించకుండా ఇతర పార్టీ నాయకుల దగ్గరికి వెళ్ళడాన్ని ఎట్లా చూస్తారు మీరు? ఆయన కోరుకున్నది కేవలం ఎస్సీ వర్గీకరణ మాత్రమే. ప్రవీణ్ కుమార్ సార్ కోరుకునేది మన వర్గాలకి రాజ్యాధికారం, అంటే మనం అధికారం వీళ్ళ ఎస్సీ వర్గీకరణ వేరు, పోరాటం వేరు. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బహుజన్ సమాజ్ పార్టీ నుండి మా రాష్ట్ర అధ్యక్షులుగా చేసేటటువంటి పోరాటం వేరు. కాబట్టి ఎప్పుడైనా కూడా మందకృష్ణ మాదిగ గారే వచ్చి ప్రవీణ్ కుమార్ సార్కి మద్దతు పలకాలి. ఎందుకంటే రాజకీయంగా పోరాటం చేస్తే ఖచ్చితంగా మనకి రిప్రజెంటేషన్ మనకు వస్తుంది. మనం ముఖ్యమంత్రులు అయిన తర్వాత ఇంకొకరి దగ్గరికి పోయి అయ్యా మాకు ఇది కావాలని చెప్పేసి ఎందుకు అడుగుతాం? మనకు కావాల్సింది మనం తీసుకొని ఇస్తాం కానీ. కాబట్టి ఈ ప్రశ్న మీరు అడగాల్సింది బహుజన్ సమాజ్ పార్టీని కాదు, ఈ ప్రశ్న మీరు అడగాల్సింది మందకృష్ణ మాదిగ గారిని, ఎంఆర్పిఎస్ సంస్థని. ఎందుకు ప్రవీణ్ కుమార్ సార్ కూడా అనేక మందిని కలిసే ప్రయత్నం చేశారు కదా, ఆర్ కృష్ణ ఇలాంటి వాళ్ళని, లేదంటే చాలా వ్యక్తుల్ని సమాజంలో ఉన్న మద్దతు పలకండి అని చెప్పేసి మేము కోరడం జరిగింది. ఎందుకు వాళ్ళని కలవలేదు మీరంటే? అందరినీ కలిసాం, అందరి దగ్గర నుంచి మీరు ఈ బహుజన ఉద్యమానికి మీరు మీ వంతుగా మీరు సంఘీభావం తెలపండి అని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా మేము అడగడం జరిగింది. మరి రాజకీయంగా ప్రతి ఒక్కరికి కూడా, అంటే పేర్లు తీయడం అవసరం లేదు, ఎంతో మంది కూడా వాళ్ళ స్వలోభాల కోసం, లేకపోతే వాళ్ళ సంస్థకు ఉన్నటువంటి ప్రధాన అంశాల కోసం, ఇంకొకటి స్వార్థ ప్రయోజనాలకు, రాజకీయాల స్వార్థం ఉంటుందా? ఈ సంఘాల వాళ్ళ గురించి చెప్తున్నాను, వీళ్ళందరూ కొంతమంది నేను చెప్పేది. సో ఈ విధంగా ఉండే రిస్ట్రిక్షన్స్ వల్ల వీళ్ళు బిఎస్పి తోటి కలిసి నడవలేకపోతున్నారు. ఎట్ ద సేమ్ టైం బిఎస్పి కూడా క్యాడర్ ఫార్మేషన్ లో ఇంకా అంత బలం కాలేదు. మేబీ ఆ విధంగా కూడా వాళ్ళు ఆలోచించి బలం చేకూర్చిన తర్వాత
వాళ్ళు కూడా కలుస్తాము అని చెప్పేసి అనుకుంటున్నారేమో. బీఎస్పీ అంటున్నారు కదా, ఎందుకు ఏంది బీఎస్పీకి ఇతర పార్టీలకు ఏంది డిఫరెన్స్ అని అంటే ఏం చెప్తారు మ్యామ్? బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్. సరే, మీరు అంటే బహిర్గతంగా మీరు బహుజనవాదం అని మాట్లాడుతున్నప్పటికీ అన్ని పార్టీలో ఉన్న సమస్యలే మీ పార్టీలో కూడా ఉన్నాయని చెప్పి చాలా మంది మాట్లాడతారు. ఏ పార్టీలోనైనా సమస్యలు ఉంటానే ఉంటాయి, కానీ ఇక్కడ ఒక్కటి గుర్తుంచుకోవాలి మనం. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలో మీరు కార్యకర్తల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి చెప్తున్నాను. అక్కడ ఉండేటటువంటి కార్యకర్తలు, బహుజన్ సమాజ్ పార్టీలో ఉండేటటువంటి కార్యకర్తలు ఇద్దరు కూడా వేరే రకంగా పనిచేస్తారు. మేము భుజాన సంచినేసుకొని బహుజన వాదాన్ని బోధించుకుంటూ రాజకీయ అంశాలని పరిచయం చేసుకుంటూ, అంటే నేడు ఎగ్జాంపుల్గా ఒక విద్యా సంస్థను తీసుకోండి. గవర్నమెంట్ స్కూళ్ళు ఉన్నాయి, ప్రైవేట్ స్కూళ్ళు ఉన్నాయి. ప్రైవేట్ స్కూళ్ళకి మన పిల్లలనే ఒక లేబర్గా చేసి ఒక 500కు సంపాదించేటటువంటి ఒక కూలీ బిడ్డనే నేడు ప్రైవేట్ సంస్థలకి పంపించాల్సి వస్తుంది. ఎందుకు? గవర్నమెంట్ స్కూళ్ళకి పోతే గవర్నమెంట్ స్కూళ్ళు అన్నీ కూడా మరుగున పడిపోయినాయి అని చెప్పేసి. కాబట్టి మేము వాళ్ళకి జనాలలో వాళ్ళకి అవగాహన తేవడంతో పాటు ఈ సంస్థల గురించి, ప్రైవేట్ కాదు గవర్నమెంట్, మనందరికీ కూడా ఈ ప్రభుత్వంలో ప్రైవేట్ స్కూళ్ళలో ఏ విధంగానైతే విద్యను అందిస్తున్నారో గవర్నమెంట్ స్కూల్లో కూడా అదే స్థాయిలో విద్యను అందించాలి అని చెప్పి బోధించుతున్నాం. అప్పుడే సమాన హక్కు ఇచ్చినట్టు కదా. పేదరికంలో పుట్టడం ఎవరి తప్పు కాదు. మరి అలా ఎవరు తప్పు చేయనప్పుడు ఆ చిన్నారులకి ప్రైవేట్ స్కూళ్ళల్లో ఏ విధంగా చిన్నారులకి మంచి స్థాయి విద్య అందిస్తున్నారో, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ దొరుకుతుందో, అదే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ అదే విధంగా విద్య గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా అందాలి కదా. ఇప్పుడు ఇస్తున్నామని చెప్తున్నారు కదా రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా. ఎక్కడ మీకే తెలుసు ఎక్కడ ఇస్తున్నారు అని. నాణ్యమైన భోజనాలు పెడుతున్నాం, లేదంటే నాణ్యమైన విద్యను అందిస్తున్నాం అని చెప్పి అనేక సభల మీద వాళ్ళు మాట్లాడుతారు. అవన్నీ వాస్తవాలు కదా. మనం జస్ట్ విజిట్ ప్రోగ్రామ్ పెట్టుకుందామన్నా గవర్నమెంట్ స్కూల్లో ఒక టాయిలెట్కి వెళ్ళండి చాలు, మీకు అక్కడ అర్థమవుతుంది. మీరు స్కూల్ లోపలికి కూడా ఎంటర్ కావాల్సిన అవసరం లేదు, జస్ట్ టాయిలెట్స్కి వెళ్ళండి. మీరు యూజ్ చేసేటటువంటి కండిషన్లో అది ఉంది, కనీసం నాసి రకమైన టాయిలెట్స్ అయినా ఉన్నాయి అని అంటే నడుస్తుంది ఒక గవర్నమెంట్ సంస్థ అని అనుకోవచ్చు. ఎన్నో స్కూళ్ళల్లో పోయినసారి ఏంటి కేసీఆర్ గారి మనవడు ఆయన వచ్చి డొనేషన్స్ ఇచ్చారు కదా, స్కూల్ దత్తత తీసుకున్నాను అనేసి. దట్ ఈస్ ఆల్సో వెరీ లాఫబుల్. ఎందుకంటే వాళ్ళే ప్రభుత్వాన్ని ఫామ్ చేసినప్పుడు ఇప్పుడు వాళ్ళ మనవడే కదా ఎత్తి చూపింది సమస్యని. మరి ఒక ఇండివిజువల్ వచ్చి అక్కడ చేయాలా? ఇండివిజువల్గా ఒక వ్యక్తి వచ్చేసి ఆయన దగ్గర ఉన్న పాకెట్ మనీకి, అది 40 లక్షలు ఎన్నో లక్షలు, ఆ పాకెట్ మనీతోటి అక్కడ కన్స్ట్రక్షన్ చేయాలా? లేకపోతే ప్రభుత్వమే దాన్ని తీసుకొని ఆ సమస్యని పరిష్కరించాలి. రైట్ మ్యామ్, ఇదంతా బాగానే ఉంది. మీరు బహుజనవాదం అంటున్నారు, బాగానే ఉంది. ఎప్పుడో మనం పుట్టినప్పుడు, అంటే మనం ఇప్పుడు 25-30 కాబట్టి మనం పుట్టినప్పుడు స్టార్ట్ అయిన బహుజన నినాదం ఇప్పుడు ఈ సాంకేతిక పరిజ్ఞానంలో ఇంత ముందుకెళ్తున్న ఐటీ జనరేషన్లో ఇది వర్కౌట్ అయ్యే అంశమేనా? ఈ ట్యాగ్ లైన్ అనేది కరెక్టేనా బీఎస్పీ పార్టీ కంటే? బరాబర్ వర్కౌట్ అవుతుంది. మన తెలంగాణ ప్రభుత్వం ఫామ్ అయిందే కానీ బహుజన్ సమాజ్ పార్టీ నుంచి మేము పోరాటం చేసేదాకా వాళ్ళు మన మహనీయులను కూడా గుర్తించలేదు. ఎందుకంటే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి చరిత్ర చెప్తే ఎక్కడ గౌడన్నలు ఉత్తేజం అయిపోతారు అని చెప్పి ప్రొఫెసర్ జయశంకర్ గారి పేర్లు పెట్టుతున్నారు. కానీ నిజంగా ఆయన యొక్క స్ఫూర్తిని వాళ్ళకి పంపించట్లేదు. ఎందుకంటే ఆయన పాఠ్యాంశాలలో అలాంటి మహనీయుల చరిత్రను ఇంక్లూడ్ చేసిల్లా. సేమ్ అట్లనే ఎంతో మంది పండగ సాయి ముదిరాజ్ గారి గురించి, మహాత్మా జ్యోతిబా ఫులే గురించి ముదిరాజ్ బిడ్డలకి చెప్తున్నారా? అసలు మనం పోరాటం చేసేటటువంటి యోధులు ఒడ్డెర ఓబన్న వీళ్ళందరూ కూడా పోరాటం చేసారు ఎన్నో వర్గాల నుంచి. అలాంటి వీరుల చరిత్రలు తెలియజేసి మన వర్గాలందరి దగ్గర నుంచి వీరులను తయారు చేయాలి. కానీ వాళ్ళు చెప్పేది ఏంటిది? మీరందరూ కూడా ఇంకా లేనోళ్ళే కాబట్టి మీ అందరికీ ఫ్రీ 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 అని చెప్పేసి ఫ్రీగానే ఇస్తామని చెప్పేసి ఇట్లా అలవాటు. అందరూ దాసరి ఉషా గారు లెక్క ఉండరు కదా, మహానుభావుల చరిత్రలు చదువుకొని ఇన్స్పిరేషన్ అయ్యి పాలిటిక్స్లో రావాలి, పోరాటం చేయాలని అనుకోవడానికి అందరూ మీ లెక్క ఉండరు కదా అంటున్నాను నేను. ఇది పుస్తకాలు చదివితే వచ్చేది కాదన్న. ఇది నేను కూడా పుస్తకాలు చదివే అంత సమయం లేదు నాకు, విషయాలు తెలుసుకున్నాను. ఇప్పుడు తెలంగాణ ఎందుకు కావాలి అని అంటే బేసిక్ మనకి ఒక సామాన్య ప్రజలకి అర్థం కావడానికి నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పేసి మన తెలంగాణ కోసం మన గడ్డ కోసం మనం పోరాటం చేసినాం. సేమ్ ఇది కూడా అంతే.
బహుజన ఉద్యమం అంటే వెనకాల ఉండేటటువంటి మన మహనీయుల చరిత్రల గురించి మాత్రం తెలుసుకుంటే అది సరిపోదు. తెలుసుకున్న వాళ్ళు కూడా నేడు ఉద్యమం చేయట్లేదు, తెలియని వాళ్ళు కూడా నేడు కొంచెం ఉద్యమాలు చేసిన వాళ్ళు ఉన్నారు, తెలియని వాళ్ళు కూడా. ఈ కన్వర్జెన్స్ చేస్తే మనకు ఒకటి అర్థమవుతుంది ఏంటిదంటే, అది విత్ ఇన్ అవర్ బ్లడ్ మనకు ఉండాలి. మన రాజ్యం కోసం ఇంకొకళ్ళ దగ్గరికి పోయి మనం అడగడం కాదు. మనం కంపెనీలు పెట్టుకోవాలని అంటే ఇంకొకళ్ళ దగ్గరికి పోయి మనం పర్మిషన్లు తెచ్చుకోవడం కాదు, మళ్ళీ వాళ్ళకి నానా సేవలు చేయడం కాదు. సో మన రాజ్యం కోసం మనమే పోరాటం చేయాలి, మనమే పీఠం మీద ఉండాలి, మన జనాలకి మనమే తెచ్చి పెట్టాలి అని చెప్పేసి ఆ విధంగా ఐడియాలజీ ఉండి నాయకుల లెక్క ప్రతి ఒక్కరు ఎదగాలి. సో అది పోరాటం చేసే కొద్దీ అలాంటి మన ఏమంటారు అలాంటి స్ట్రెంగ్త్ని ప్రజలు వాళ్ళకి వాళ్ళు ఇంబైబ్ చేసుకొని చేసేటటువంటి ఉద్యమం ఇది. అప్పటి వరకు మేము బోధించగలుగుతాం అంతే. పాలిటిక్స్ అని అంటే ఈ రోజు రేపు ఉన్న పరిస్థితులలో ఒక సర్పంచ్గా లేదా ఒక ఎంపీటీసీగా నిలబడే వ్యక్తే లక్షలలో ఖర్చు చేసిన సందర్భాలు మనం చూసినాం. అట్లా అనుకుంటే మరి దాసరి ఉషా గారు ఇప్పటికీ ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు ఎమ్మెల్యేగా? వాళ్ళు లక్షల్లో ఖర్చు పెడుతున్నారు, కోట్లలో సంపాదిస్తున్నారు. మా పెద్దపల్లి నియోజకవర్గంలో మొన్న కొంతమంది సర్పంచ్లు సస్పెండ్ కూడా అయ్యారు. ఎందుకంటే మా దగ్గర జరిగేది ఇసుక మాఫియా. ఆ ఇసుక మాఫియాలలో కొంచెం వాటా వాళ్ళే తీసుకొని వాళ్ళ గ్రామానికి పెట్టకుండా వాళ్ళే కాజేసినట్టు కొన్ని వివరాలు వచ్చాయి. కాబట్టి దానిపైన ఇన్వెస్టిగేషన్ చేసి కలెక్టర్ గారు వాళ్ళని డిస్మిస్ చేయడం జరిగింది. మరి నేనంటానా, నా దగ్గరికి వచ్చేసరికి నేను ఎవరి దగ్గర నుంచి నేను తీసుకున్న అన్నీ కూడా ప్రజల దగ్గర నుంచి, వాళ్ళు నిస్వార్థంగా వాళ్ళు ఎంత ఇవ్వగలిగితే అంత ఇవ్వండి అని అన్నప్పుడు ఎంతోమంది కొన్ని లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది నాకు. గుజరాత్ నుంచి ట్రైన్లో వచ్చి ఒక వ్యక్తి 10,000 రూపాయలు ఇచ్చిండు. మహారాష్ట్ర నుంచి ఒక వ్యక్తి వచ్చి, ఒక కుటుంబం వచ్చి నాకు 15,000 రూపాయలు ఇచ్చారు. ఆ విధంగా డొనేషన్లతోటే నేను ఖర్చు చేయడం జరిగింది. నేను ఎక్కడా కూడా మద్యాన్ని పంచలేదు, మీరు గమనించండి. ఎంతో మందిని అడగండి. ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు ఏ ఒక్కరు కూడా నేను మద్యాన్ని పంచినాను ఎవరు అన్నారు? డబ్బు కానీ మద్యాన్ని పంచినాను, మీరు అట్లా అంటున్నారు. నన్ను కాదు, మీరు గ్రౌండ్కి పోయి అడగండి. మీరు నన్ను కాదు అడగాల్సింది. యాక్చువల్లీ మీరైతే దీనికి యాక్సెప్ట్ చేస్తారా చేయరా? ఇప్పుడు ఏ ఎమ్మెల్యే ఇంటర్వ్యూలోకి వచ్చినా కూడా నేను ₹1 పంచలేదు, నేను ఎక్కడ మద్యం పంచలేదు అని అంటారా అనరా? అది చెప్పండి నాకు. మీరు ఎమ్మెల్యేలను ఇప్పుడు నన్ను కాదు మీరు అడగాల్సింది. ఆ క్వశ్చన్ ఒకవేళ నన్ను అనుమానిస్తున్నారు ప్రజల దగ్గరికి వెళ్ళి అడగండి. దాసరి ఉషా గారు మద్యాన్ని పంచిల్లా అని చెప్పి అడగండి, మహిళలు చెప్తారు మీకు. సరే, మద్యం పంచలేదు, ఏం పంచారు మరి దాసరి ఉషా గారు? నేను ప్రేమని పంచాను, నేను వాళ్ళకి ఆత్మగౌరవాన్ని పంచాను, వాళ్ళకి ధైర్యాన్ని పంచాను. ఎన్ని సంవత్సరాల నుంచి ఈ దొరలు మనల్ని పాలిస్తున్నారు అని చెప్పి ఆ అవగాహనని పంచిన నేను. అదేవిధంగా వాళ్ళ దగ్గర నుంచి కూడా వాళ్ళు కష్టపడ్డటువంటి రూపాయి ఆ కష్టార్జితాన్ని నాకు వాళ్ళు పంచడం జరిగింది. సో ఈ విధంగానే మేము రాజకీయం చేసినాం పెద్దపల్లిలో. అదే విధంగా రానున్న రోజుల్లో అదే విధంగా కూడా రాజకీయం చేస్తూనే ఉంటాం. పార్లమెంట్ ఎన్నికలకు పోటీ చేయబోతురా ఉషా గారు? అంటే అవకాశం ఉంటే చేస్తాను. అవకాశం కాదు, మీరు పోటీ చేయడానికి సంసిద్ధంగా ఉన్నారా అని? నేను సిద్ధంగానే ఉన్నాను. ఎందుకంటే పోటీ చేస్తేనే, మనం ఎన్నిసార్లు పోటీ చేస్తే అంత అవగాహన పెరుగుతూ ఉంటుంది మనకి, మన వాదాన్ని కూడా అంత బలంగా పెంచగలుగుతూ ఉంటాం. కాబట్టి ఒక నాయకత్వం కావాలి అని అన్నప్పుడు తప్పకుండా నేను ఆ నాయకత్వ బాధ్యతల్ని మోస్తాను. అదేవిధంగా ఇంకా ఎవరికైనా అవకాశం ఇవ్వాలి అని అన్నప్పుడు బలమైన నాయకులు ఉంటే తప్పకుండా వాళ్ళని గౌరవిస్తూ వాళ్ళకి కూడా అవకాశం ఇస్తాను. రైట్ మ్యామ్, చివరగా పాలిటిక్స్లో రావాలని చాలామంది మీలాంటి మనలాంటి యంగ్స్టర్స్కి ఉన్నప్పటికీ అనేకమైన అపోహలతోటి లేదంటే అనేకమైన ఆలోచనలతోటి వాళ్ళు కొంత బ్యాక్ స్టెప్ వేయడం జరుగుతుంది. అటువంటి యంగ్స్టర్స్కి పాలిటిక్స్లో రావడానికి మీరు ఇచ్చే సజెషన్ ఏంటంటే ఏం చెప్తారు? రాజకీయం అనేటిది ఒక్కరి వల్ల చేసేటటువంటిది కాదు, ఒక్కరితోటి అయ్యేటటువంటిది కాదు. ఎంతో మందిని కలుపుకొని మనం ముందుకు వెళ్తేనే మనం గెలవగలుగుతాం. కాబట్టి ఈ రాజకీయంలో మనం గెలుపు దిశగా ఆలోచిస్తున్నామనంటే వచ్చిన వెంటనే 1 సంవత్సరమా 2 సంవత్సరాల ఫస్ట్ ఎలక్షన్కే సెకండ్ ఎలక్షన్కే గెలుస్తామని అనుకోవడం మన పొరపాటు అవుతుంది. మనం ఎన్ని సంవత్సరాలైతే మనం ప్రజల మధ్యలో ఉండి వాళ్ళ కష్టాలని తీర్చుకుంటూ వాళ్ళని భరోసా కల్పించగలుగుతాము. కొన్నిటికి భరోసా కల్పించాలి అని అంటే కేవలం సమయం మాత్రమే చెప్తుంది. అలాంటిది మనల్ని కూడా గమనిస్తూ ఉంటారు ప్రజలు,
కాబట్టి ఏదో ఒకనాడు మనకి అవకాశం ఇస్తారు. ఆ అవకాశం ఇచ్చేంత వరకు మనం కోల్పోకుండా, మనం ఆ ధైర్యాన్ని కోల్పోకుండా మనం వారి మధ్యలోనే ఉండి వారి సమస్యల్ని ప్రతిసారి మనం తెరపైకి తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తే బరాబర్ వాళ్ళు మనకి ఆశీర్వదించి మనల్ని గెలిపిస్తారు. వారు మనకి నాయకత్వాన్ని ఇచ్చిన తర్వాత కూడా ఎమ్మెల్యే అయినాం కదా, లేకపోతే ఒక నాయకులం అయినాం కదా అని చెప్పి ఊరుకోకుండా వాళ్ళు మనల్ని నాయకులుగా గుర్తించినందుకు తిరిగి మళ్ళీ మనం వాళ్ళకి సేవలు చేసేటివి ఉంటాయి. కాబట్టి ఇదంతా కూడా ఒక మన అడుగు పెడుతున్నాము అంటే ఈ రాజకీయాల్లోకి మన జీవితం మొత్తం కూడా ఆ ప్రజాక్షేత్రంలో ప్రజల మధ్యలోనే ఉండాలి. మరి అంత బలంగా నిర్ణయం తీసుకొని రావాలి అని చెప్పేసి నేను ప్రతి ఒక్క యువకులని కోరుకుంటాను.